ఎంతమంది హార్ట్ స్ట్రోకులు, ఎంతమంది కార్డియాక్ అరెస్టులు, ఎంతమందిలో రకరకాల రోగాలండి. కొంతమందికి వెనికిడి లోపం, కొంతమందికి చూపు లోపం, కొంతమందికి ఆయాసం వస్తుంది, ఆస్తమా వస్తుంది, షుగర్ పెరిగిపోతుంది, సడన్గా కళ్ళు కనిపించకుండా పోతున్నాయి. ఎన్ని రకాలు తెలుసండి, ఎన్ని రకాల రోగాలు, ఎన్ని రకాల రోగాలు. ఎందుకు ప్రపంచం ఇలా అయిపోయింది? ఏమైపోయింది? శాస్త్రం ఎక్కడుంది? వీటన్నింటికి సమస్యలకు, ఈ సమస్యలన్నింటికి పరిష్కారం శాస్త్రం ఎందుకు చూపించటం లేదు? అసలు నాశనం అవడానికి కారణమే అది. దేవుని మీద భక్తి పోగొట్టి, దేవుని అంటే భయం పోగొట్టి, దేవుని ఉనికిని ప్రశ్నార్థకం చేసి మనుషుల మధ్య దేవుడు ఉన్నాడో లేడో అనుకునేలా చేసింది ఆ సైన్స్ చేతులెత్తేసింది. అనుభవిస్తున్నారు. మనిషి తన జ్ఞానాన్ని నమ్ముకున్నందుకు, మనిషి తాను చదువుకున్న విద్యను నమ్ముకున్నందుకు ఈరోజు ప్రపంచం అనుభవిస్తుంది. అటు ప్రక్క ఆకలి, ఇటు ప్రక్క రోగాలు. ఇది ప్రపంచ పరిస్థితి. మీరు బాగుంది అనుకుంటున్నారేమో, మీ చుట్టూ ఉన్న మీడియా మాయ చేస్తూ ఉంటుంది మీరు బాగున్నారు, మీరు బాగున్నారు, మీరు బాగున్నారని. మణిపూర్లో ఆడపిల్లలను అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగిస్తుంటే ఆ విషయం బయటకు రాకుండా ఆపిన ప్రభుత్వం ఉండేది మీడియా. దేవుడు వద్దు, దేవుడు ఉండకూడదు, దేవుడు వద్దు అనుకున్న దేశం నాశనం అయిపోతుంది. ఒక సోమాలియా, ఒక ఇథియోపియా, ఆ తర్వాత ప్లేసులో పాకిస్తాన్ వచ్చింది, శ్రీలంక వచ్చింది, ఇప్పుడు ఇండియా తయారవుతుంది దేవుడు లేకుండా చేసుకోవడానికి. దేవుడు లేకపోతే నెక్స్ట్ జరిగే పరిణామం ఆకలితో చస్తావు, రోగాలతో చస్తావు.